Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. In this session, we are going to discuss about what chemistry foundation classes. This chemistry foundation class number 51. 50 classes complete చేసాం. ఇది 51 క్లాస్. ఈ 51 క్లాస్ దేనికి సంబంధించింది? లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో 18th క్లాస్. ఇందులో మళ్ళీ 18th క్లాస్లో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నిన్నటి క్లాస్లో కూడా కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి స్టార్ట్ చేసి, సో ఆఫ్టర్ గివింగ్ ఆఫ్ వాట్ డెఫినేషన్ ఐ స్కిప్డ్ అవుట్ టు వాట్ అబౌట్ మెటల్ యాక్టివిటీ సిరీస్. ఇది రాశాను, దీని డెఫినేషన్ చెప్పి మెటల్ యాక్టివిటీ సిరీస్ గురించి చెప్పాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దీనికి రిలేటెడ్ కాబట్టి దాన్ని చెప్పినాను. ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ లెట్ వి టేక్ వాట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? In which reaction one group or atom is replaced with another group or atom. Another group or atom is called as chemical displacement reaction. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే అర్థం ఏంటి? దానిలో ఒక గ్రూప్ లేదా యాటమ్ను తీసివేసి దాని ప్లేస్లో ఇంకొక గ్రూప్ లేదా యాటమ్ను చేర్చడాన్ని ఏమంటారు? కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. సో నౌ లెట్ వి టేక్ వాట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. So now I am taking with this guy. So let I am taking water. So displacement of hydrogen from water or steam by more reactive metals like sodium, potassium, calcium. So hydrogen. So now let we consider what potassium plus H2O gives rise to potassium hydroxide plus hydrogen, KOH plus hydrogen. ఈ రియాక్షన్ జరుగుతుందా? మనం ఇన్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ అబౌట్ వాట్ మెటల్ యాక్టివిటీ సిరీస్. సో పొటాషియం యాక్టివిటీ ఎక్కువ కాబట్టి అది ఈజీగా హైడ్రోజన్ను రీప్లేస్ చేయగలుగుతుంది. అదేవిధంగా లెట్ వి టేక్ వాట్ జింక్ ప్లస్ H2O. జింక్ ప్లస్ H2O ఏమొస్తుంది? జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది కదా. జింక్ మెటల్ యొక్క యాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఈ రియాక్షన్ జరుగుతుంది. కాల్షియం ప్లస్ H2O, Ca plus H2O gives rise to what? Calcium hydroxide plus hydrogen gas. Calcium hydroxide plus hydrogen gas. Iron plus H2O. Iron is water, reacts with water and formed rust, Fe3O4 plus water hydrogen gas. ఇవన్నీ కూడా ఏంటివి? మన మెటల్ యాక్టివిటీ సిరీస్లో హైడ్రోజన్ పైన ఉన్న మెటల్స్ కాబట్టి హైడ్రోజన్ రిప్లేస్ చేయగలుగుతున్నాయి. హియర్ లెట్ ఐ రైట్ వన్ ఈక్వేషన్. డస్ దట్ ఈక్వేషన్ విల్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్. సో కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్, ఈ రియాక్షన్ జరుగుతుందా? చెప్తారా? ఈ రియాక్షన్ జరుగుతుందా? ఈ రియాక్షన్ జరగదు. ఎందుకు జరగదు? కాపర్ అనేది మెటల్ యాక్టివిటీ సిరీస్లో, నిన్న రాసిన మెటల్ యాక్టివిటీ సిరీస్లో హైడ్రోజన్ క్రింద ఉన్నది. హైడ్రోజన్ క్రింద ఉన్నది కాబట్టి క్రింద ఉన్నది రిప్లేస్ చేస్తుందా? చెయ్యదు. హైడ్రోజన్ పైన ఉన్నది మాత్రమే హైడ్రోజన్ రిప్లేస్ చేస్తుంది. హైడ్రోజన్ పైన ఉన్నదే హైడ్రోజన్ రిప్లేస్ చేస్తుంది కాబట్టి రియాక్షన్ జరగదు. ఈ రియాక్షన్ జరుగుతుందో చెప్పండి. సిల్వర్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు సిల్వర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ రియాక్షన్ జరుగుతుందా? దిస్ ఈజ్ ఆల్సో నాట్ టేక్స్ ప్లేస్. ఎందుకు జరగదు అంటే ఈ మనం నేను రాసిన దానిలో ఏమైనా హైడ్రోజన్ కింద కా, మే, సి, ఆ, ప్లాటి ఈ మెటల్స్ ఉన్నాయి. హైడ్రోజన్ క్రింద ఉన్న మెటల్స్ ఇవి. అవి హైడ్రోజన్ క్రింద ఉన్నాయి కాబట్టి ఇవి హైడ్రోజన్ రిప్లేస్ చేయలేవు. పైన ఉన్న మెటల్స్ మాత్రమే రిప్లేస్ చేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా యాసిడ్స్ నుంచి రిప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్. సో దిస్ ఈజ్ వాట్ metals, reactions of water, metals with water and replacement of hydrogen from water. Next one, replacement of displacement of
డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్. ఇవి కూడా హైడ్రోజన్ పైన ఉన్న మెటల్స్ తోటి సాధ్యమవుతుంది. జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ అనేది హైడ్రోజన్ పైన ఉంటుంది కాబట్టి రిప్లేస్ అవుతుంది. జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. అదేవిధంగా లెట్ యూ టేక్ వాటర్, సోడియం ప్లస్ వాట్ H2SO4. We will get as what? Sodium can replace hydrogen. So sodium sulfate plus hydrogen gas. ఈ విధంగా రిప్లేస్ అవ్వడము జరుగుతుంది. మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్ విల్ ఆల్సో గివ్స్ వాట్? మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఈ మెగ్నీషియము, సోడియము, జింక్ అనేది మెటల్ యాక్టివిటీ సిరీస్లో హైడ్రోజన్ పైన ఉన్న మెటల్స్ కాబట్టి రీప్లేస్ చేయగలుగుతున్నాయి. నెక్స్ట్ వన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోయర్ యాక్టివ్ మెటల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోయర్ యాక్టివ్ మెటల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోయర్ యాక్టివ్ మెటల్ విత్ అబౌవ్ హయ్యర్ యాక్టివ్ మెటల్. దాని పైన ఉన్న హయ్యర్ యాక్టివ్ మెటల్స్ తోటి రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? సో డిస్ప్లేస్మెంట్ ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ కనుక ఉందనుకోండి, మనకేమొస్తుంది? జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ వస్తుంది. అంటే జింక్ అనేది కాపర్ రీప్లేస్ చేస్తుంది, ఎందుకంటే కాపర్ కింద ఉన్నది, జింక్ పైన ఉంటుంది. అదేవిధంగా లెట్ వి టేక్ వాట్ అనదర్ వన్ ఐఎమ్ టేకింగ్, మెగ్నీషియం ప్లస్ జింక్ ఆక్సైడ్. మెగ్నీషియం ప్లస్ జింక్ ఆక్సైడ్ కనుక తీసుకుంటే దిస్ వాట్ జింక్ ఈజ్ రిప్లేస్డ్ బై మెగ్నీషియం, బికాస్ మెగ్నీషియం ఇక్కడ ఉంటుంది, జింక్ ఇక్కడ ఉంటుంది. సో మెటల్ యాక్టివిటీ సిరీస్లో జింక్ మెగ్నీషియం క్రింద ఉంది కాబట్టి రిప్లేస్ అవుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ జింక్. ఈ విధంగా డిస్ప్లేస్మెంట్ అవడము జరుగుతుంది. ఓకేనా? ఒక నాన్ మెటల్ చూద్దాం. సో నాన్ మెటల్స్ని చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ యాక్టివ్ నాన్ మెటల్. సో ఫోర్త్ వన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నాన్ మెటల్స్ ఆర్ హాలోజన్స్ అని తీసుకుందాం. దీనికి ఏం చెప్పాను? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్ ఏమో ఈ మూడింటిని రిప్లేస్ చేయగలుగుతుంది. ఫ్లోరిన్ కెన్ రిప్లేస్ వాట్? దీస్ 3. క్లోరిన్ కెన్ రిప్లేస్ దీస్ 2. బ్రోమిన్ కెన్ రిప్లేస్ అయోడిన్ మాత్రమే. అంటే పైన ఉన్నది క్రింద ఉన్న వాటిని రిప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? క్లోరిన్ ప్లస్ KBr. దీని నుంచి ఏం చేస్తుంది? Br తీసేస్తుంది, KCl ప్లస్ Br2 వస్తుంది. అదేవిధంగా క్లోరిన్ ప్లస్ పొటాషియం అయోడైడ్ ఏమవుతుంది? అయోడిన్ రిప్లేస్ చేస్తుంది, కింద ఉంది కాబట్టి రిప్లేస్ చేస్తుంది. క్లోరిన్ పైన ఉన్న నాన్ మెటల్ క్రింద ఉన్న దాన్ని రిప్లేస్ చేస్తుంది. సో KCl ప్లస్ వాటర్ అయోడిన్. అదేవిధంగా ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, ఇది KCl, KBr, KI. వీటన్నిటి నుంచి ఈ నాన్ మెటల్స్ని రిప్లేస్ చేస్తుంది. క్లోరిన్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. బ్రోమిన్ తీసుకుంటే కేవలం ఇది KI తోటి మాత్రమే రిప్లేస్ చేస్తుంది. KCl నుంచి Clను రిప్లేస్ చేస్తుందా? Br చెయ్యదు. KF నుంచి ఫ్లోరిన్ రిప్లేస్ చేస్తుందా? Br చేయదు. పైన ఉన్నదాన్ని రిప్లేస్ చేయదు, క్రింద ఉన్న వాటిని మాత్రమే రిప్లేస్ చేస్తుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ది డబుల్ డికంపోజిషన్ రియాక్షన్. లెట్ వి టేక్. నెక్స్ట్ది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏమవుతావంటే గ్రూప్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్డ్ బై ఈచ్ అదర్. ఇంతకుముందు ఏం చేసాను? డిస్ప్లేస్మెంట్లో ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్ను రిప్లేస్ చేస్తుంది, ఇది డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ ఆటమ్ వచ్చి ఈ ఆటమ్ రిప్లేస్ చేస్తే ఈ ఆటమ్ వచ్చి ఈ ఆటమ్ రిప్లేస్ చేస్తుంది, అంటే మ్యూచువల్గా రిప్లేస్ అవుతుంది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇన్ విచ్ రియాక్షన్ ఆటమ్స్ ఆర్ వాట్? గ్రూప్స్ ఆర్ mutually exchanged by each other.
mutually exchanged by each other is called as what? Chemical double displacement reaction. Chemical what? Double displacement reaction అనడము జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో జనరల్గా precipitation reactions are come under what? This category, precipitation reactions. So I explained precipitate. What is meant by precipitate? The solid substances which are formed in the chemical reactions. Chemical reactions లో కనుక సాలిడ్ సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే, కెమికల్ రియాక్షన్స్లో సాలిడ్ సబ్స్టెన్సెస్ కనుక ఫామ్ అయితే వాటిని ఏమంటారు? ప్రెసిపిటేట్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్? ప్రెసిపిటేట్స్. ఈ ప్రెసిపిటేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఎట్ ఐఎమ్ టేకింగ్ సోడియం క్లోరైడ్, aqueous sodium chloride is reacts with aqueous sodium chloride is reacts with silver nitrate. aqueous silver nitrate తో కనుక రియాక్ట్ అవుతే నాకేమొస్తుంది? సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ వస్తుంది, ప్లస్ సోడియం నైట్రేట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్. ఇక్కడ ఏమైంది ఈ రియాక్షన్లో? ఇందులోపల ఇక్కడ సోడియం వచ్చి కనుక రిప్లేస్ అవుతే దీని ప్లేస్లో ఇది డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడం లేదు, ఇక్కడ ఇది వచ్చి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళనేమో ఈ గ్రూప్ మొత్తం బయటకు వెళ్ళిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫ్లోరిన్ KCl తోటి కనుక రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది? దీన్ని రీప్లేస్ చేస్తుండే. సో KF ప్లస్ Cl2 బయటకు సపరేట్గా వస్తుంది, ఇక్కడ సపరేట్గా రాదు. ఒక గ్రూపు ఇంకొక దాన్ని రిప్లేస్ చేస్తే అది వచ్చి ఇంకొక దాన్ని రిప్లేస్ చేస్తుంది, అట్లా రియాక్షన్ జరుగుతుంది. సో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వాట్? సోడియం సల్ఫేట్ విత్ లెడ్ నైట్రేట్. సోడియం సల్ఫేట్ విత్ వాట్? లెడ్ నైట్రేట్ రియాక్షన్. ఇందులో కనుక తీసుకుంటే లెడ్ సల్ఫేట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గ్రూప్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. లెడ్ సల్ఫేట్ అనే ప్రెసిపిటేట్ వస్తుంది, ప్లస్ సోడియం నైట్రేట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు దేనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాము? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఫెర్రస్ క్లోరైడ్. వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ వాట్? సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ తోటి కనుక ట్రీట్ చేస్తే నాకేమొస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ తోటి కనుక ట్రీట్ చేస్తే సో సోడియం క్లోరైడ్ ప్లస్ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ FeOH taken 2 ప్లస్ వాట్? సోడియం క్లోరైడ్ రావడం జరుగుతుంది. జిలాటినస్ ప్రెసిపిటేట్ అంటారు. జిలాటినస్ అంటే ఎట్లా ఉంటుంది? జిగటగా ఉండడం జరుగుతుంది. ఇది వైట్ ప్రెసిపిటేటే, ఇది కూడా వైటే, కలర్లెస్ అంటారు లేదా. ఇది లైట్ గ్రీన్. ఫెర్రస్ సాల్ట్స్ లైట్ గ్రీన్లో ఉంటాయి, లైట్ గ్రీన్. ఇది జిలాటినస్ ప్రెసిపిటేట్ అంటే పెరుగు రకంగా ప్రెసిపిటేట్ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ అది బేరియం క్లోరైడ్ ఈజ్ ట్రీటెడ్ విత్. సో బేరియం క్లోరైడ్ ఈజ్ ట్రీటెడ్ విత్ వాట్? సోడియం సల్ఫేట్. సోడియం సల్ఫేట్ తోటి కనుక ట్రీట్ చేస్తే అన్ని యాక్వియస్ సొల్యూషన్సే, ప్రతిదీ కూడా ఏది కూడా అంటే డైరెక్ట్గా సాలిడ్ స్టేట్లో రియాక్ట్ కాదు, వాటర్లో కరిగించిన సొల్యూషన్సే రియాక్ట్ అవుతుంది. సో ఇవి రెండు రియాక్ట్ అవ్వడం వల్ల నాకు ఏమొస్తుంది? బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, ప్లస్ వాట్? సోడియం క్లోరైడ్ రావడం జరుగుతుంది. ఓకేనా? వీటిని నేను డైరెక్ట్గా బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ అన్ని ఫార్ములాల రూపంలో రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో మీరు చిన్నపిల్లలైనా కూడా ఫార్ములాల రూపంలో ఈ ఫార్ములాస్ అన్నీ డెవలప్ చేసినాను ఆల్రెడీ. మీకు ఈ కాన్సెప్ట్ అంతా డెవలప్ చేసినాను, ఫార్ములాస్ ఏ విధంగా రాయాలి అనేది. అది డెవలప్ చేసిన తర్వాతనే ఇవన్నీ రియాక్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నాను. ఈజీగా మీరు రాసే స్టేజ్కి మీకు తీసుకొచ్చినాను. ఒకవేళ ఇది రాకపోతే మీరు ఫార్ములాస్లను ఏ విధంగా రాయాలనే వీడియోని చూడండి. సో ఇది మనకు సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఒకటి కాపర్ సాల్ట్ చూద్దాం. బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యేది, ఇది కూడా వైట్ ప్రెసిపిటేటే, వైట్ PPT. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? కాపర్ సల్ఫేట్ ట్రీటెడ్ విత్ H2SO4. కాపర్ సల్ఫేట్ aqueous solution plus what? H2SO4. When these two are treated with H2S, you can take hydrogen sulfide. కుళ్ళిన కోడిగుడ్ల వాసన ఉంటుంది, రోటెన్ ఎగ్ స్మెల్ ఉంటుంది. కాపర్ సల్ఫైడ్ ప్లస్ H2SO4.
కాపర్ సల్ఫైడ్ అనేది ఏంటిది బ్లాక్ పీపీటీ, బ్లాక్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. కాపర్ సల్ఫైడ్ అనేది ఏంటిది బ్లాక్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవడము జరుగుతుంది. ఇవి మనకు డబుల్ డిస్ప్లేస్మెంట్కి ఎగ్జాంపుల్స్. ఇంకొక రకమైన డబుల్ డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ రియాక్షన్. వాట్ ఈస్ మీన్ బై న్యూట్రలైజేషన్ రియాక్షన్? ప్రిసిపిటేట్ రియాక్షన్ అంటే ఏంటిది? The solids which are formed in the chemical reactions, they are called precipitates, and those reactions are called as precipitation reactions. ఏ రియాక్షన్లలోనైతే ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుందో వీటిని ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అన్నాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటిదంటే రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్. యాసిడ్ బేస్ మధ్య జరిగే రియాక్షన్. రియాక్షన్ బిట్వీన్ వాట్? యాసిడ్ అండ్ బేస్ is called neutralization reaction. Is called what? Neutralization reaction. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంది? యాసిడ్ బేస్ మధ్య జరిగే రియాక్షన్ను న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే యాసిడ్ బేస్ మధ్య యాసిడ్ HCl సోడియం HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ బేస్. ఇది వీరన్నిటి మధ్య రియాక్షన్ జరిగితే నాకు సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది. అదేవిధంగా యూ కెన్ టేక్ HNO3. హియర్ యూ కెన్ టేక్ వాట్? పొటాషియం హైడ్రాక్సైడ్. యూ విల్ గెట్ KNO3 సాల్ట్, పొటాషియం నైట్రేట్ సాల్ట్ ప్లస్ వాటర్. ఇవన్నీ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ కిందకే రావడం జరుగుతుంది. Let you take what? Copper oxide plus HCl. You will get as what? Cupric chloride plus water. ఇవన్నీ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్సే. SO2 plus what? You can take calcium oxide. Okay, let me take. They're not that reaction. You can take directly what? One acid. You can take H2SO4, sulfuric acid. Base, you can take barium hydroxide is base. This is reacts with each other and formed what? Barium sulfate plus H2. అవి నేను బ్యాలెన్స్ చేయలేదు, మీరు బ్యాలెన్స్ చేయండి. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్గా వస్తాయి? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఆల్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్, ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. ఆల్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాటర్ double displacement reactions. Double displacement reactions. Some more reactions also we have, they will discuss. So now let me stop our class here. This is the what about the chemistry foundation class 51. Chemistry foundation class 51. So class work notebook లో ఏం రాస్తారు? ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి కదా, ఇది క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవడం కోసం ఐ విల్ ప్రిపేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆఫ్టర్ వాట్ రీడింగ్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ యూ వాట్ డూ హోంవర్క్ క్వశ్చన్స్. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఆర్ హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను, అవి సాల్వ్ చేయండి. దాని తర్వాత హోంవర్క్ తర్వాత రైట్ ఎగ్జామ్ రాయండి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 51కి సంబంధించిన కాన్సెప్ట్. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 51కి సంబంధించింది ఏంటిది? క్లాస్ వర్క్, హోంవర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఎగ్జామ్. ఇవి కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా సెండ్ చేస్తారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.